వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. 14 రోజులుగా మున్సిపల్ కార్మికులచే సమ్మె చేస్తున్న చంద్రబాబుకు కనిపించడం లేదా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. అనంతపురం జిల్లా రైతు భరోసా యాత్రలో ఉన్న వైఎస్ జగన్ను మున్సిపల్ కార్మికులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. శుక్రవారం మున్సిపల్ కార్మికులు చేపట్టే కలెక్టరేట్ల ముట్టడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వానికి 4 రోజులు గడువు ఇస్తున్నట్లు జగన్ చెప్పారు. 4 రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త బంద్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పిలుపునిస్తుందన్నారు వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా గత 14 రోజులుగా తినడానికి కూడా పనులకు పోతే గానీ కడుపు నిండని పరిస్థితిలో ఉన్న కార్మికులు, మున్సిపల్ కార్మికులు గత 14 రోజులుగా తమ జీతాలు పెంచండి, బ్రతకడం దుర్లభంగా ఉంది అని చెప్పి గత 14 రోజులుగా స్ట్రైక్ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. పైగా ఉక్కుపాదంతో అణిచేస్తామని చెప్పి మాటలు చెప్తా ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మనిషేనా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారే కదా ఎన్నికలకు ముందు ఓట్లు వేయించుకునే దానికోసము అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళందరినీ, కాంట్రాక్టులుగా పనిచేస్తూ ఉన్న వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయడానికి, గవర్నమెంట్లో విలీనం చేయడానికి చేస్తాము అని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు మాటిచ్చిన చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఎన్నికల్లో వీళ్ళ ఓట్లతో పనుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్లలో విలీనం చేస్తాం, గవర్నమెంట్లో పర్మనెంట్ చేస్తాం, రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆ రోజు మాటలు చెప్పారు. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులతో పని అయిపోయిన తర్వాత పూర్తిగా వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టారు. ఎప్పుడు ఉద్యోగం నుంచి తీసేస్తారో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళందరి జీవితాలతో చెలగాటలు ఆడుతూ ఉన్నారు. మొన్న ఉద్యోగస్తులందరికీ కూడా 43% ఫిట్మెంట్ ఏదైతే పెంచడం జరిగిందో అదే రకమైన థియరీ ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో పనిచేసే వాళ్ళకు వర్తించదా అని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఏమి ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో పనిచేసే వాళ్లకు ఏమన్నా కూరగాయలు ఏమైనా తక్కువ ధరకు ఏమైనా ఇస్తారా? లేకపోతే పెట్రోల్ ఏమైనా తక్కువ రేటుకి ఏమైనా పోస్తారా? లేకపోతే డీజిల్ ఏమైనా తక్కువ రేటుకి ఏమైనా ఇస్తారా? మరి వీళ్ళందరికీ కూడా ఇన్ఫ్లేషన్తో వీళ్ళందరూ కూడా సతమతమయ్యే పరిస్థితి కాదా? మన వీళ్ళ జీవితాలను వీళ్ళ కోసం అని చెప్పి అదే 43% ఫిట్మెంటు వీళ్ళకు కూడా వర్తించండి, మాకు కూడా వర్తింపచేయండి అని చెప్పి న్యాయబద్ధమైన కోరికతో వీళ్ళు గత 14 రోజులుగా స్ట్రైకులు చేస్తూ ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవడం లేదని అడుగుతా ఉన్నా. పైగా పక్కన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కూడా ముఖ్యమంత్రి దిగి వచ్చి మున్సిపల్ కార్మికులకు తోడుగా నిలబడుతూ వాళ్ళు అడిగిన మేరకు ఆ 43% ఫిట్మెంట్ మేరకు అడిగిన మేరకు వాళ్ళ జీతాలు పెంచే కార్యక్రమం చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మనసు రావడం లేదని అడుగుతా ఉన్నా. మొత్తంగా చూసినా కూడా ఈ మున్సిపల్ కార్మికులకు పెంచే ఈ జీతం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మహా అయితే 200-300 కోట్ల రూపాయల కన్నా పెద్ద ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి కూడా లేదు. మరి కేవలం ఈ 200-300 కోట్ల రూపాయల కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గత 14 రోజులుగా వాళ్ళందరినీ రోడ్డు మీద నిలబెట్టించారు. ఇవాళ మున్సిపాలిటీలకు పోతే మున్సిపాలిటీలో ఊడ్చేవాళ్ళు లేరు, మున్సిపాలిటీలో క్లీన్ చేసేవాళ్ళు లేరు. చెత్త ఎక్కడికి పోయినా కూడా పేరుకొని పోయింది. ఆ చెత్త వల్ల ప్రజలకు ఇవాళ రోగాలు పాలైపోయి హాస్పిటల్ పాలవుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా పట్టింపు కూడా లేదు. పైగా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రికి సింగపూర్ వాళ్ళు వస్తూ ఉన్నారు అంటే రెడ్ కార్పెట్ పరుస్తారు. మరి రాజమండ్రికి సింగపూర్ వాళ్ళు వస్తూ ఉన్నారు అని అంటే రెడ్ కార్పెట్ పరుస్తాడు. మన కార్మికులు ఏమో జీతాలన్నా పెంచండి అని చెప్పి గొడవ చేస్తూ ఉంటే, స్ట్రైక్ చేస్తూ ఉంటే కనీసం చర్చలకు కూడా పిలవడు ఇదే పెద్ద మంత్రి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి చెప్తా ఉన్నాం. 4 రోజులు టైం ఇస్తూ ఉన్నాం. 4 రోజులు చంద్రబాబు నాయుడు గారికి టైం ఇచ్చి చెప్తా ఉన్నాం. 4 రోజుల లోపల చర్చలకు పిలవండి, పరిష్కారం చూపండి. ప్రతి కార్మికుని ముఖాన చిరునవ్వు చూసే విధంగా మీరు వాళ్ళు అడిగిన డిమాండ్లన్నీ కూడా పూర్తిగా సంసిద్ధత తెలపండి.
ఒకవేళ మీరు 4 రోజుల లోపల మాత్రం మీరు గన ఈ చర్చలను పిలిచి పరిష్కార మార్గం చూపించకపోతే మాత్రం 4 రోజుల తర్వాత అందరము కలిసి ఒకటవుతాం, బంద్ కాల్కు డేట్ ఇస్తాము. ఆ తర్వాత ప్రతి మున్సిపాలిటీని స్తంభింపజేస్తాము. మున్సిపాలిటీని స్తంభింపజేసినప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరుస్తారేమో, పడుతా ఉన్న బాధ అర్థమవుతాయేమో అని చెప్తా ఉన్నాం. రేపొద్దున కూడా దీంట్లో ఈ స్ట్రైక్ కొనసాగింపులో భాగంగా రేపొద్దున కూడా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు పెట్టాం. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన అందరి పార్టీలతో కలిసి కట్టుగా ఒక్కటే నడుం బిగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తోడుగా ఉంటారు మున్సిపల్ కార్మికులకు అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం.